హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఐస్ యాపిల్తో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అదేనండి, తాటి ముంజలతో పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ తాటి ముంజలు శరీరానికి చాలా చలువ చేస్తాయి కదండి. అందుకనే మనకు ఇలాంటి ఫ్రూట్స్ అన్ని సీజన్ని బట్టి దొరుకుతాయండి. సమ్మర్లో మనకు చలువ కావాలి కాబట్టి ఈ చలువ చేసే ఫ్రూట్సే మనకి ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి తాగేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ఇలా వేడి చేసుకోండి. పాలు కాస్త ఇలా మరిగిన తర్వాత ఇందులోకి కావలసినంత షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకు 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. అందాజుగా ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్లు అనమాట వేసేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఇలాచీ అండి, ఇలాచీ మొత్తం దంచకుండా దాంట్లోని విత్తనాలు మాత్రమే తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలాగే వేసుకోవాలి. పైన అది ఇలాచీ మొత్తం వేయకూడదండి, చెక్కు బాగుండదు టేస్ట్. విత్తనాలు మాత్రమే ఇలా పొడి చేసుకొని వేసేసుకోండి. వేసి ఒక 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పాలని పూర్తిగా చల్లారనివ్వాలండి. పాలు చల్లారేలోగా మనం తాటి ముంజలు పైన చెక్కు తీసుకొని ఒలుచుకుందామండి. మీకు ఏమైనా ఈ చెక్కు తీయడానికి ఈజీ టిప్ ఏమైనా తెలిసి ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చెక్కు తీయడమే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మీకు ఏమైనా టిప్ ఏమైనా తెలిస్తే ఒకసారి షేర్ చేయండి. ఇలా ఒలుచుకున్న తర్వాత తాటి ముంజల్ని ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా ఉంటే మనకు పాయసంలోకి బాగుంటుంది కదా. అంటే పాయసం ఇలా తాగుతున్నప్పుడు మధ్యలో ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది. కాబట్టి వీలైనంత చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి, క్యూబ్స్ లాగా. చూడండి, ఈ విధంగా అనమాట. ఈ సైజులో ఉంటే మనకు బాగుంటుంది, సరిపోతుంది కరెక్ట్గా. మరి చిన్నగా కట్ చేస్తే మీకు వీడియోలో కనిపించదని ఇలా కట్ చేశానండి. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారిన పాలలోకి ఇవి వేసుకోవాలండి. పాలు చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అయినా తీసేసుకోండి, చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు తాటి ముంజలు పీసెస్ అన్నిటిని దీంట్లో వేసేసి బాగా కలిపేసుకున్నామంటే అంతేనండి, మన పాయసం అయితే రెడీ అయిపోతుంది. తాటి ముంజలతో చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంటికి ఎవరైనా ఎండన పడి రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇలా సమ్మర్లో ఇదిగినా చేసిచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తప్పకుండా ఇలా చేసివ్వండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇలా పాయసము. ఇంతకుముందు అయితే తెలీదు, మామూలుగానే తినేసేవాళ్ళము. ఇలా పాయసం చేస్తారని తెలిసి ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.